దేవుని కృప మన జీవితాల్లో చేసే కార్యాలు ఎలాంటివంటే, ఆయన కృప ద్వారా మనం దేవునికి సమీపస్తులుగా రాగలిగాం. మనందరం కూడా ధైర్యంతో కృపా సింహాసనమునకు చేరుదుము అని పౌలు భక్తుడు హెబ్రీయులకు రాస్తూ అంటాడు కదా. దేవుని కృప మనల్ని ఆయన దగ్గరికి ధైర్యంగా రాగలిగే అధికారాన్ని ఇచ్చింది, బలాన్ని ఇచ్చింది. ఆయన కృప ద్వారా మనం రక్షించబడ్డాం. మనలో ఏ ఒక్కరం కూడా మన సొంత కార్యక్రమాల వలన, మనం చేసిన దాన ధర్మాల వలనో, లేదా ధార్మిక సాంఘిక సేవా కార్యక్రమాల ద్వారా మనం రక్షణ పొందలేదు. పౌలు భక్తుడు అంటాడు, మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడ్డారు. ఎఫెసీ 2:8 ఆ మాట మనం చూస్తాం. కృప ద్వారా రక్షణ. చాలామంది ఇప్పటికీ కూడా తమ క్రియల ద్వారా రక్షణ పొందాలనే ప్రయత్నం చేస్తున్నారు. అది ఎప్పటికీ సాధ్యపడేది కాదు. ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల ద్వారా ఏ వ్యక్తి కూడా నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. బైబిల్ నిర్ద్వందంగా సెలవిచ్చిన మాట ఇది. అయితే ఆయన కృప మీద ఆధారపడినప్పుడు, యేసు ప్రభు సిలువలో మన కోసం చేసిన గొప్ప త్యాగాన్ని తలుచుకుని, ఆ బలియాగాన్ని దృష్టించి, అయ్యా నా నిమిత్తము నీవు చేసిన గొప్ప బలియాగాన్ని బట్టి స్తోత్రం అని మనకు బదులుగా మరణించిన యేసుక్రీస్తు ప్రభువును మన హృదయాల్లోకి అంగీకరించగలిగితే, అప్పుడు ఆత్మరక్షణ పొంది ఉన్నతమైన ఆశీర్వాదాలు మనం సొంతం చేసుకుంటాం.